హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడు చేసుకునే రోటీలు చపాతీలు కాకుండా ఇలా మేతి చపాతీని చేసి పెట్టండి, అందరూ కూడా లైక్ చేస్తారు. చాలా బాగుంటుందండి. దీనికోసం ప్రత్యేకించి మీరు కూర కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పికిల్స్తో కానీ లేదా పెరుగుతో కానీ కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఎస్పెషల్గా ఈ మేతి పరాటా అనేది జర్నీస్ టైంలో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా చేసి పెట్టేసుకుంటే 2-3 రోజుల పాటు జర్నీస్ టైంలో మనం దీన్ని చక్కగా తినేసేయచ్చు. అంతేకాకుండా మనం ఊర్లకు వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు చేసుకునే విధంగా కూడా మనం స్టోర్ చేసి పెట్టచ్చండి. సో అది కూడా ఎలాగో నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. సో మరి లేట్ చేయకుండా ఈ మేతి మసాలా రోటీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం కొద్దిగా మసాలాను తయారు చేసుకోవాలండి. దానికి 1/2 టీ స్పూన్ దాకా వాము, 1/2 టీ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 1/2 ఇంచు డ్రై జింజర్ అంటే సొంటి అంటాం కదండి, అది ఒక 1/2 ఇంచు తీసుకోండి. అలాగే 2 లవంగ మొగ్గలు, ఒక 1/2 ఇంచు దాకా దాల్చిన చెక్క, ఒక ఎండుమిర్చి. వీటన్నిటిని కూడా జస్ట్ లైట్గా వేడయ్యేంత వరకు రోస్ట్ చేసుకుని క్రష్ చేసుకుని పెట్టుకోవాలి. కోర్స్గా క్రష్ చేసుకోండి, మరి ఫైన్ పౌడర్ అవసరం లేదు. మీరు రోట్లో దంచుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండి, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కసూరి మెతి, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, చిటికెడంతా పంచదార వేయండి. నెక్స్ట్ ఇందులోకి మనం లైట్గా ఫ్రై చేసి క్రష్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి తగినన్ని నీళ్లు పోసుకుని సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి. సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 10-15 నిమిషాల పాటు పక్కన వదిలేసేయండి. 15 నిమిషాల తర్వాత ఈ పిండిని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకుని పొడిపిండి చల్లుకుంటూ చక్కగా రౌండ్గా పల్చగా చపాతీలాగా ఒత్తుకోండి. ఇలా రోల్ చేసేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఆయిల్ని వేసి రోస్ట్ చేసేసుకుని తీసేసుకోవచ్చండి. నేను కొంచెం రౌండ్గా ఉండడం కోసం ఒక పెద్ద సైజులో ఉండే బాక్స్ మూతని తీసుకుని కట్ చేస్తున్నాను అనమాట. సో ఇలా నేను అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకుని రౌండ్గా కట్ చేసుకుని పెట్టుకున్నాను. వీటిని మనం ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే ఒక పాలిథిన్ కవర్ కానీ లేదంటే బటర్ పేపర్ని కానీ తీసుకుని రోటీకి మధ్యలో ఇలా ఒక లేయర్ని పరుచుకుని పెట్టుకోండి. ఇలా అన్నిటినీ కూడా అరేంజ్ చేసుకుని సెట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక జిప్ లాక్ కవర్లో కానీ లేదా ఎయిటెడ్ బాక్స్లో కానీ పెట్టేసుకుని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. 10 డేస్ పాటు మనకి ఇవి స్టోర్ ఉంటాయండి. మనం ఊరు వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళు చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఇలా మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పటికప్పుడు తీసుకుని చక్కగా రోస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇవి రోస్ట్ చేసుకునే ముందు ఒక 10-15 మినిట్స్ ముందు ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసుకుని రోస్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ రోటీల్ని పెనం మీద కాల్చి చూపిస్తానండి. పెనం హీట్ అయిన తర్వాత ముందుగా ఆయిల్ ఏం వేయకుండా ఫస్ట్ అటు ఇటు కూడా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని రోస్ట్ చేసుకోండి. 2 వైపులా కూడా చక్కగా పొంగిన తర్వాత దీనిపైన ఆయిల్ని వేసి అటు ఇటు కూడా ఈవెన్గా కాల్చుకోండి. ఈ మేతి మసాలా రోటీలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. మీకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. జస్ట్ లైట్గా అప్లై చేసి అటు ఇటు కూడా కాల్చేసుకోవచ్చు. ఇలా రోస్ట్ చేసుకున్న రోటీల్ని మనం జిప్లాక్ కవర్లో కానీ ఎయిటెడ్ బాక్స్లో కానీ పెట్టుకుంటే మనం జర్నీస్ చేసేటప్పుడు 2-3 డేస్ పాటు స్టోర్ ఉంటాయన్నమాట. ఈ రోటీల్ని ఇంట్లో ఏ కర్రీ చేసుకుంటే ఆ కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ కర్రీ లేకపోయినా కూడా పికల్స్తో కానీ లేదా కర్డ్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగే మిగిలిన రోటీలన్నింటినీ కూడా కాల్ చేసుకుంటే మన టేస్టీ సాఫ్ట్ మేతి మసాలా రోటీ రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మరి ఈ మేతి మసాలా రోటీ ఎలా ఉందండి? బాగుందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.